బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో పలువురు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పికి నాగేంద్ర ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు ఎంపీ పురంధేశ్వరి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యవర్గ సమావేశంలో కార్యకర్తల సమక్షంలో ఇటీవలే జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరికి శాలువాలు కప్పి పూలమాలలతోనూ బొకేలతోనూ నాయకులు కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రేలంగి దేవి, బొమ్మల దత్తు, ఎంఎస్కే రాజు, కొరగంటి సతీష్, కాలేపు సత్యసాయిరాం, కొరగంటి వీర వీరాంజనేయులు, మోహిని, స్వామి సూర్యకిరణ్, బండి సత్యప్రసాద్, గుర్రాల వెంకట్రావు, తన్బుద్ది భాస్కర్ రావు, కందికొండ రమేష్, రవిశంకర్, కొయ్య వెంకటలక్ష్మి, యానాపు యేసు, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజమహేంద్రవరంలో 9వ వార్డులో మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గౌరవ రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వాళ్ళ జాతీయ నాయకత్వం ఆదేశాలతో ప్రతి గ్రామంలో మన ఊరు మన జెండా పేరుతో భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించాలనేది ఈ నేపథ్యం. ఏదైతే ఇవాళ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారో, సంక్షేమ పదంలో నడిపిస్తూ ఉన్నారో, రక్షణ రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ మన భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దుతున్నారో, అదేవిధంగా మన రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందిస్తూ ఉందో, ఈ విషయాలన్నింటినీ గ్రామాన ప్రచారం చేయడం కోసం, భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్దేశించారు. ఆ కార్యక్రమాన్ని ఇవాళ రాజమహేంద్రవరంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో కూటమితో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, భారతీయ జనతా పార్టీ పోటీ చేసే స్థానాల్లో ఏ విధంగా ఎన్నికలను ఎదుర్కోవాలనే వ్యూహం చర్చించడం, అదేవిధంగా ఎస్ఐఆర్ ప్రక్రియ 2వ దశ ఇక వారం రోజుల్లో ముగియబోతూ ఉంది. దానిపైన అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం పైన చర్చించడం కోసం ఈరోజు సమావేశం కావడం కూడా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములైనందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రాజమండ్రి 9వ మండలంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈరోజు అంటే ఈ జెండా ఆవిష్కరణ అనేది కేవలం ఒకరోజు ఏదో ఒకసారి చేసేటువంటి కార్యక్రమం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడాలి అనేటువంటి భావనతోటి ఈ కార్యక్రమాన్ని మరి మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశం. దానికి అనుగుణంగా ఇవాళ ఈ 9వ మండలంలో ఈ జెండాను ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. దీనికి తోడు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో బలోపేతం అవుతున్నది అని చెప్పడానికి ఇది నిదర్శనంగా మేము భావిస్తున్నాము. నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి అందించేటువంటి సంపూర్ణ సహకారం, అది పోలవరం కావచ్చు, అమరావతి నిర్మాణం కావచ్చు, అదేవిధంగా మౌలిక వస్తువులకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నింటికీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారానికి ప్రజల మనసుల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందింది అని చెప్పి మేము అందరం కూడా విశ్వసిస్తున్నటువంటి అంశం. దీనికి తోడు ఈ కేవలం జెండా వందన కార్యక్రమం మాత్రమే కాకుండా ఈ కార్యక్రమం మాధ్యమంగా నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి పేదలు, బడుగు బలహీన వర్గాల వారికి చేస్తున్నటువంటి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, వాటి గురించి కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది ఒక అవకాశంగా మేము భావిస్తున్నాము. ఇవాళ చూసినట్లయితే భారతదేశాన్ని అగ్రగామిగా ప్రపంచ పటంలో నిలబెట్టేటువంటి
ప్రయత్నం మాత్రమే కాదు, ఇవాళ నిలబెట్టినటువంటి ఘనత కీర్తి కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. 11వ ఆర్థిక శక్తి నుండి ఇవాళ 3వ స్థానానికి భారతదేశం అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు వెళ్తుంది అని చెప్పడానికి నిదర్శనంగా మేము భావిస్తూ